పాకిస్తాన్కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. పీఓకేపై అమెరికా సంచలన మ్యాప్ విడుదల చేసింది. పీఓకే భారత్లో అంతర్భాగంగా చూపిస్తోంది. అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఖరారైన నేపథ్యంలో మ్యాప్ రిలీజ్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. ఈ మ్యాప్లో పీఓకే భారత్లో ఉన్నట్లుగా అమెరికా చూపిస్తోంది. గతంలో విడుదల చేసిన మ్యాపుల్లో పీఓకేను భారత్లో అమెరికా చూపించలేదు. భారత్తోనే బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకే పీఓకేను భారత్లో చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఓకేతో పాటు అక్సాయ్ చిన్ కూడా పూర్తిగా భారతదేశ పటంలో చూపిస్తూ అమెరికా విడుదల చేసిన ఈ మ్యాప్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అలాగే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పిందనే అభిప్రాయాలు కూడా విడుదలవుతున్నాయి. ఇటు పాకిస్తాన్కు అటు చైనాకు ఏకకాలంలో చెక్ పెట్టింది అమెరికా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే అక్సాయ్ చిన్, ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నటువంటి అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విడుదల చేసిన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మ్యాప్ దర్శనమిస్తుంది. మీరు స్క్రీన్పై చూడొచ్చు. యునైటెడ్ స్టేట్స్ యుఎస్టీఆర్ విడుదల చేసిన మ్యాప్ అది. అమెరికా భారత వాణిజ్య ఒప్పందాలు కుదిరిన వేళ దానికి సంబంధించినటువంటి భౌగోళిక రాజకీయ స్వరూపాన్ని విడుదల చేస్తూ ఆ దేశం విడుదల చేసిన మ్యాప్ ఇప్పుడు ఒక రకంగా భారతదేశ భౌగోళిక సరిహద్దులను అమెరికా సమర్థిస్తూ భారతదేశానికి మద్దతు పలుకుతూ విడుదల చేసిన ఆ మ్యాప్స్ ఇప్పుడు పాకిస్తాన్కు చైనాకు చెంపపెట్టులా మారాయి. ఈ రెండు ప్రాంతాల ఆధీనంలో ఉంటే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ యుఎస్టీఆర్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విడుదల చేసిన ఈ మ్యాప్లో ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. భారత్ అలాగే అమెరికా సంబంధాలు ఇటీవలి కాలంలో కాస్త దెబ్బతిన్నాయి. కానీ మళ్ళీ ట్రేడ్ డీల్ అయిన తర్వాత ఇప్పుడు అవి పునరుద్ధరించబడ్డాయి. అట్ ద సేమ్ టైం అటు పాకిస్తాన్ సౌదీతో ఒప్పందం చేసుకోవడం, అలాగే చైనాతో అమెరికా సంబంధించినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో కొన్ని అసంతృప్తిగా కొనసాగుతుండడం, ఇవన్నీ ఇప్పుడు ఈ పరిణామాలకు దారితీసినట్టుగా కనబడుతోంది. మరీ ముఖ్యంగా భారత్కు మద్దతు తెలుపుతూ భౌగోళికంగా భారత సరిహద్దులను, భారత భౌగోళిక రాజకీయాలను సమర్థిస్తూ అమెరికా చేసిన ఈ విడుదల చేసిన ఈ మ్యాప్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అమెరికా చేసిన పనిగా కనిపిస్తుంది. చాలా క్లియర్గా భారత్కు మద్దతు తెలిపినట్లయింది. సో మొత్తం మీద భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. దానికి ఈ మ్యాప్ ఏ సంకేతంగా మనకు కనబడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత్పై విధించిన సుంకాలను 18% తగ్గించినట్టు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ముసాయిదాను కూడా విడుదల చేసింది అమెరికా. గతంలో భారత్పై జరిమానాగా విధించిన 25% సుంకాన్ని కూడా పూర్తిగా తొలగిస్తూ అగ్రరాజ్యం స్పష్టం చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత స్ట్రాంగ్గా మారాయి. ఇక ఇదంతా ఒక ఎత్తైతే అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో భారత్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అమెరికా భారత్ వాణిజ్య ఒప్పంద చట్టంలో భాగంగా కాశ్మీర్ మ్యాప్తో కూడిన భారతదేశ చిత్రపటాన్ని అమెరికా విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని భాగాలు, భూభాగం అంతా కూడా భారతదేశంలోని అంతర్భాగమైనట్టు స్పష్టంగా పేర్కొంటూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ మ్యాప్ను విడుదల చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ చర్యతో కాశ్మీర్ అంశంలో భారత్కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటించినట్లయింది. దీంతో దాయాది దేశం పాకిస్తాన్కు అమెరికా గట్టి సందేశం పంపింది. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు పాకిస్తాన్కు చైనాకు ఏకకాలంలో అమెరికా గట్టిగా షాక్ ఇచ్చిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతుంది. అందరికీ తెలిసిందే, జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ గొడవ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. తాజా పరిణామాలతో పాకిస్తాన్కు భారీ షాక్. అది పాకిస్తాన్కు అత్యంత విశ్వసనీయ మిత్ర దేశాల్లో ఒకటిగా భావించే అమెరికా కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన పీఓకేను కూడా భారత్లో భాగంగానే చూపిస్తూ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అక్కడి నుంచి ఒక మ్యాప్ విడుదల చేసింది. ఈ చర్యలతో పాకిస్తాన్కు అమెరికా గట్టిగానే బుద్ధి చెప్పినట్లయింది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్
అమెరికాతో సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ వారి వాదనలను పక్కన పెట్టి భారత్కు అనుకూలంగా అమెరికా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. తాజాగా విడుదల చేసిన మ్యాప్ అది ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద. ఆ మ్యాప్ భారతదేశ మ్యాప్తో దాయాది దేశానికి భారీ ఝలకిచ్చినట్లేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇప్పటికైనా పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చినట్లయింది అమెరికా. కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ను గుడ్డిగా మద్దతు తెలుపుతూ వెనకేసుకొస్తున్న అమెరికాకు నిజంగా జ్ఞానోదయమైందా? భారత విషయంలో భారత్తో అన్ని విధాల సఖ్యతగా ఉంటేనే వాణిజ్య వ్యాపారాలు కానీ దౌత్య సంబంధాలు కానీ మంచిగా ఉంటాయని ఇప్పుడు అమెరికా భావిస్తోందా? ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగానే ఇప్పుడు ఈ రకమైన మ్యాప్ విడుదల చేయడం ద్వారా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడం కాదు, భారత్ కూడా భారత భూభాగంలో ఉన్నటువంటి ఆక్రమిత ప్రాంతాలను గుర్తించి ఇప్పుడు అమెరికా మంచి పని చేసిందా భారత్కు అనుకూలంగా అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక అమెరికా విడుదల చేసిన మ్యాప్ పాకిస్తాన్ చైనాకు షాక్ ఇస్తోంది. ఎందుకంటే ఇక్కడ కేవలం పాకిస్తాన్ ఒక్కటే కాదు, అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా అరుణాచల్ ప్రదేశ్లో అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ఇటు చైనా అటు పాకిస్తాన్ రెండు ఆక్రమించుకున్న ఆ భూభాగాలను కూడా ప్రస్తుతం అమెరికా ఇవన్నీ కూడా పూర్తిగా భారత అంతర్భాగాలుగా పేర్కొంటూ విడుదల చేసిన మ్యాప్ ఇది. నిజంగా ఒక రకంగా చాలా సంతోషం కలిగిస్తుంది సగటు భారతీయులకు. ఈ ట్రేడ్ డీల్ కేవలం ఆర్థిక కోణంలోనే కాదు, దౌత్యపరంగా ఒక సంచలనం ఇది. ఎందుకంటే ఇంతకాలం సుంకాలతో భారత్ను వేధించిన ట్రంప్ ఇప్పుడు భారత్ పట్ల సానుకూల వైఖరి కనబరుస్తున్నాడు. ఇటు పాకిస్తాన్ చైనాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ట్రేడ్ డీల్ వివరాలను వెల్లడిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం నుంచి విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ అది. ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మ్యాప్ అంటూ అమెరికా ఒక రకంగా ఇంటర్నల్గా చర్చించుకుంటూ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. భారత్ పట్ల ఎంత సానుకూల వైఖరి ఉందో మనకు అర్థమవుతోంది. దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా ఇప్పుడు మార్పు వచ్చింది. అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. భారత్ అంటే ఒక శక్తి అని గుర్తించింది. భారత్తో సఖ్యతగా ఉంటేనే తమకు మంచిదని అమెరికా భావిస్తోంది. అదే జరుగుతోంది. ఒక్కసారి ఆ మ్యాప్ చూడొచ్చు. ఈ పటంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే, మన భారత నెత్తిపై తలపై ఉండే పిఓకే ఏదైతే ఉందో దాన్ని ఇన్నాళ్ల పాటు పాకిస్తాన్ పిఓకేగా ఇప్పటికి కూడా అలాగే చెప్పుకుంటుంది, ప్రపంచ దేశాలకు కూడా అలాగే చూపిస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా కనీసం విషయంలో గుర్తించింది భారత్ను. ఆ పిఓకేను చైనా ఆధీనంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్లో అంతర్భాగంగా చూపించడం మనకు నిజంగా ఇది ఒక హ్యాపీ మూమెంట్ రియల్లీ. సాధారణంగా అమెరికా లేదా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే మ్యాపుల్లో జమ్మూ కాశ్మీర్ నియంత్రణ లేక ఎల్ఓసిని స్పష్టంగా చూపిస్తూ పిఓకేను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మ్యాప్లో ఎటువంటి విభజన రేఖలు లేకుండా మొత్తం కాశ్మీర్ అంతా కూడా భారత్ భూభాగమే అంటూ చెప్తున్నారు. ఇది పాకిస్తాన్కు ఒక స్పష్టమైన హెచ్చరిక నిజంగా. ఎందుకంటే కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరితో అమెరికా ఏకీభవిస్తుందనే సంకేతాన్ని వాషింగ్టన్ ఓపెన్గా ప్రకటించింది. ఇప్పటి వరకు అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్కు కోపం తెప్పించకుండా ఉండడానికి ఏదైతే పిఓకే ఉందో దాన్ని చుక్కల రేఖగా లేదా వివాదాస్పద ప్రాంతంగా చిత్రీకరించే మ్యాప్లను విడుదల చేసేది. కానీ ఈసారి ఎటువంటి మలుపులు లేవు. ఒక్కసారి చూడండి, గర్వంగా చెప్పుకోవచ్చు. అది మన దేశం, మన ప్రాంతం, మన మట్టి, మన జాగా, మన భూమి, మన కాశ్మీరం, మన అరుణాచలం, మన భారతం. జమ్మూ కాశ్మీర్ అంతా భారతదేశంలో ఒక భాగంగా అమెరికా మ్యాప్లో చూపించడం ద్వారా, అలాగే అక్సాయ్ చిన్ను భారతదేశంలో భాగంగా చిత్రీకరించడం ద్వారా పాకిస్తాన్కు చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా చాలా కాలంగా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్ చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పిఓకే, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి అక్సాయ్ చిన్, ఇవి రెండు సరిహద్దుల తప్పుడు చిత్రాలు ఇన్నాళ్ల పాటు అమెరికా అంతర్జాతీయ సంస్థలకు ఇప్పుడు బోధపడింది. భారతదేశం పదే పదే ఇన్నాళ్ల పాటు విడుదల చేసిన ఆ మ్యాప్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇప్పుడు జ్ఞానోదయమైంది వాళ్ళకి. ఇప్పుడు మనని గుర్తిస్తారు.
ఈసారి అమెరికా భారతదేశం మాట విన్నట్టుగా కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ఎవరి పర్మిషన్లు అక్కర్లేదంటూ భారతదేశం వాదిస్తోంది. తాజాగా అమెరికా అటువంటి మ్యాప్ను విడుదల చేయడం పాకిస్తాన్కు పెద్ద రాజకీయ దౌత్యపరమైన దుర్దెబ్బగా భావిస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ పటం పాకిస్తాన్, చైనా రెండింటిని నిరుత్సాహపరుస్తోంది. భారతీయుల ముఖంలో ఆనందాన్ని నింపుతోంది. గతంలో అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునేది. ఈసారి ట్రంప్ టీం ఈ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భారత్ మ్యాప్ను యథాతథంగా ఆమోదించింది. అదే క్రమంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత్ మ్యాప్లో ఉంచడం ద్వారా సరిహద్దు వివాదాల్లో భారత్ వెంటే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా చుట్టూ తిరుగుతున్నారు. గత 7 నెలలుగా, గత ఏడాదిగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ అమ్మ అప్ప అంటూ బతిమాలుకుంటున్నారు. మాకు ఇంత అప్పు ఇవ్వండి, మేము బతుకుతాం, మాకు బతుకు తెరువు లేదంటూ, అవసరమైతే మా బలూచిస్తాన్ మీకు తాకట్టు పెడతాం, మీరు మాకు కనీసం మా దేశంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, మాకు అప్పు ఇవ్వండి అంటూ వాళ్ళు వెంటబడుతున్నారు. లేదంటే ఇంకా ఆ ఇద్దరు కలిసి మీరు ఇంద్రుడు చంద్రుడు, మీరు మేధావి, మీకు నోబెల్ రావాలంటూ ఆ నోబెల్ బహుమతి అనౌన్స్ చేసే సమయంలో కాస్త 2-3 నెలల ముందు ఒక స్ట్రాటజీ, ఒక డ్రామా ఆడారు. ఇవన్నీ పోయినా ఇప్పుడు భారత్తో సఖ్యతగా ఉంటేనే, వాణిజ్యపరంగా దౌత్యపరంగా భారత్ లాంటి ఒక స్ట్రాంగ్ కంట్రీతో మంచిగా ఉంటేనే బాగుంటుందనే అంశాన్ని గుర్తించాడు. ఎంత టెంపర్తనం చూపించే ట్రంప్ కూడా భారత ఎత్తులకు చిత్తయ్యాడు. మోదీ వ్యూహాల ముందు నిజంగా అమెరికా తల వంచక తప్పలేదనిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు అరుణాచల్ ప్రదేశ్లోని అక్సాయ్ చిన్ను తమ ప్రాంతంగా చూపించుకునే చైనాకు, కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమ భూభాగంగా చూపించుకునే పాకిస్తాన్కు ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా ఒకేసారి 2 దేశాలకు ఝలకిచ్చింది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ USTR విడుదల చేసిన, వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన మ్యాప్లో ఈ 2 దేశాలకు నిజంగా గట్టి షాక్ అని చెప్పాలి. ఇప్పుడు మేము భారత్ వెన్నంటి ఉన్నాం, సరిహద్దు భౌగోళిక వివాదాల్లో మేము భారత్కు మద్దతు తెలుపుతున్నామంటూ అమెరికా రిలీజ్ చేసిన ఈ మ్యాప్ నిజంగా ఒక రకంగా సగటు భారతీయుల్లో ఆనందాన్ని నింపుతుంది. అదిగో ఆ మ్యాప్ను చూడండి. స్వతంత్ర భారతాన్ని, మొత్తం భౌగోళిక ప్రాంతాన్నంతా కూడా ప్రజాస్వామ్య భారత్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో ఒకసారి మనం చూడొచ్చు. ఇది మనకు కావాల్సింది. ఇది అమెరికా బాటలోనే ఇంకా ప్రపంచ దేశాల అంతర్జాతీయ సంస్థలు నడవాలి. భారత్ను భారత్గా గుర్తించాలి. ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదు, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. భారత్తో కలిసిమెలిసి ఉంటేనే, భారత్తో సఖ్యతగా ఉంటేనే అందరికీ మంచిది. యూరోపియన్ యూనియన్ గుర్తించింది, అమెరికా గుర్తించింది, గల్ఫ్ దేశాలు కూడా చాలా వరకు గుర్తించాయి, మనతో మిత్రత్వంగా ఉంటున్నాయి. మన పక్కనున్న పాకిస్తానే చెడిపోయింది. మన పక్కనున్న పాకిస్తానే పక్కదారి పడుతోంది. మన పక్కనున్న చైనాతో కలిసి పాకిస్తాన్ కుయుక్తులు పడుతుంది, దొంగ నాటకాలు ఆడుతుంది. అయినా అంతర్జాతీయ సమాజం మనల్ని గుర్తిస్తుందనడానికి ఇప్పుడు ఈ మ్యాపే నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో చూడాల్సింది. ఒక్కటే పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అంతర్జాతీయ దేశాలు కానీ, మన వ్యతిరేకాలు కానీ భారత్ చెప్పేది ఒకటే, ఇది ఒకప్పటి భారతం కాదు, ఇది మారిపోయిన భారతదేశం.